ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయము అను అంశమునకు సంబంధించి 7వ ఎపిసోడు మార్కు సువార్త పరిచయము. మార్కు సువార్త పరిచయము. ఈ మార్కు సువార్తను గురించి ధ్యానించే ముందు మార్కును గురించి తెలుసుకోవాలి. హెబ్రీ భాషలో ఈ మార్కుకు యోహాను అని పేరు. మార్క్ అనేది లాటిన్ భాషకు సంబంధించినది. ఈ విధంగా హెబ్రీ లాటిన్ భాషల్లో జాన్ మార్కుగా 2 పేర్లు కలిగి ఉన్నాడు. జాన్ అన్న యోహాన్ అన్న ఒక్కటే. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో మార్కును గురించి ఎంతవరకు వ్రాయబడి ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం బైబిల్లో ఇతని గురించి వ్రాయబడిన విషయాలు చూస్తే, మార్కు జన్మస్థలం పాలస్తీనా దేశంలోని యెరూషలేం పట్టణము. ఆది సంఘము ప్రార్థనలకు సమావేశమైన మేడగది ఈ మార్కుదేనని అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనములో వ్రాయబడి ఉంది. ఈయన తల్లి పేరు మరి అని అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. మార్కు బర్నబాకు బంధువు అని కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడి ఉంది. సువార్త ప్రయాణములో అపోస్తులైన పౌలుకు పరిచారకుడని అపోస్తుల కార్యములు 13:5, 15:36-37, ఫిలోమోను 24వ వచనం, 2 తిమోతి 4వ అధ్యాయం 11. పేతురుకు అత్యంత ఆత్మీయుడని 1 పేతురు 5:13లో చెప్పబడి ఉంది. ఇంతవరకు మాత్రమే బైబిల్ నందు మార్కుకు సంబంధించిన విషయాలు తెలియగలవు. అయితే పారంపర్యములో మార్కును గురించి మనం తెలుసుకుందాం. ట్రెడిషన్లో దీనికి మనం మార్కు సువార్త 14వ అధ్యాయం 51, 52 వచనాల్లో ఒక మాట ఉంది, చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 51, 52 వచనం, నారబట్ట విడిచి దిగంబరి అయి పారిపోయిన పడుచువాడు అని రాయబడి ఉంది. ఈ మార్కేనని ట్రెడిషన్లో కలదు. ఒక యవనస్తుడు యేసుప్రభుని బంధించేటప్పుడు, యేసుప్రభుని ఆ భటులు బంధించేటప్పుడు ఈ ఒక యవనస్తుడు దిగంబరి అయి నార వస్త్రాలు విడిచి పారిపోతాడు. ఆ యవనస్తుడు మార్కేనని ట్రెడిషన్లో ఉంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకని మార్క్ అని స్పష్టంగా చెప్పగలుగుతాం? దీనికి 2 కారణాలు చెప్పారు పండితులు. ఈ నారబట్ట విడిచి పారిపోయిన యవనస్తుని గురించి మార్క్ ఒక్కడే రాశాడు, మిగతా సువార్తికులు రాయలా. అందువల్ల యవనస్తుడైన ఇతన్ని మార్కే తన గురించి రాసుకున్నాడని పండితుల అభిప్రాయం. రెండవది, పస్కా విందు ప్రభు కడరా భోజనమును ఆచరించింది ఈ మార్కు ఇంట్లోనే. అది మేడగదిలో, మార్కు తల్లి అయిన మరి ఇంటిలో పస్కా ఆచరించినప్పుడు అక్కడ మార్కు ఉన్నాడు, చిన్న కుర్రోడు కనుక. పస్కా విందు అయిపోగానే యేసును ఈ ఇంటిలో పట్టియొచ్చని ఇస్కరియోతు యోధ బంట్రోతులతో వచ్చి ఉండవచ్చు. ఇంతలో మరి నిద్ర బాగా పొద్దుపోయి ఉంటుంది కాబట్టి కుర్రోడు కనుక మార్కు నిద్రపోయి ఉంటాడు. అయితే ఇస్కరియోతు యోధ భటులతో వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండడం అర్థం యోధాకు తెలుసు, గెత్సెమనే తోటకి వెళ్ళి ఉంటాడని. ఈ గెత్సెమనే తోటకి ఇస్కరియోతు యోధ బంట్రోతులతో వెళ్ళిపోతాడు. మార్కు ఈ హడావుడి శబ్దాలు విని వెంటనే హడావుడిగా నిద్ర నుండి లేచి పైబట్ట వేసుకొని, ప్రభు ఎక్కడ లేడు, గెత్సెమనే తోటకి వెళ్తాడని ఈయన కూడా వెళ్ళి ఉంటాడు. పాపం చిన్న కుర్రాడు కనుక ప్రభు దగ్గరికి వెళ్ళాక చెట్ల చాటున దాక్కొని ఉంటాడు. ఈ మార్కుపై ఎవరు కూడా నిఘా వేయలేదు. ఎందుకంటే ప్రభువుకు చెప్పాలని వెళ్ళాడు మార్కు. చిన్న కుర్రాడు కదా, చెట్ల చాటున దాక్కొని ఉంటాడు. ఆ భటులు ఎవరు నిఘా వేయలేదు. ప్రభువును బంధించేటప్పుడు మార్కును కూడా పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మార్కు తన పైనున్న నారబట్ట విడిచి
పారిపోతాడు. త్రిదేవుని బిడ్డలారా, మార్కు తర్వాత కాలంలో చెప్పాడు, నేను బాలుడిగా ఉన్నప్పుడు ఆ గెత్సెమనే తోటలో ప్రభుని బంధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉన్నానని తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నాడు. ఐ టు వెన్ ఐ వాజ్ ఏ బాయ్ వాజ్ దేర్ అని చెప్పాడు. ఇక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మార్కు గారు ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా సంఘమునకు అధ్యక్షుడిగా పనిచేశాడు. మీరు గనక ఈజిప్ట్ వెళితే, కాప్టిక్ కైరో అక్కడికి వెళితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు యొక్క పురాతనమైన సంఘాలు మనకు కనిపిస్తాయి. నేను వెళ్ళి చూశాను అవన్నీ. మా అపోస్తలుడు మార్కు అంటారు. వాళ్ళ యొక్క సిలువ ఎట్టుంటుందో తెలుసా? ప్లస్ ఆకారంలో ఉంటుంది. మాకు ఈ సువార్తను మార్కే తీసుకొచ్చాడని చెప్తారు. మా సంఘాధ్యక్షుడు మార్కే అని వాళ్ళు విశ్వసించి చెప్తారు. ఆ అలెగ్జాండ్రియా పట్టణంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హతసాక్షి మరణం పొందాడని క్రైస్తవ సంఘ చరిత్ర రాసిన కైసరియా బిషప్ యూసిబియస్ 340లో రాస్తాడన్నమాట. ఇప్పుడు ఏమని రాస్తాడంటే, సెరాపిస్ అని దేవతకు భక్తితో చేయుచున్న పండగను గురించి, అంటే అలెగ్జాండ్రియా సంఘంలో పట్టణంలో ఉన్నవారు సెరాపిస్ అనే దేవతకు పండగ చేస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాడంట మార్కు. అందుకని ఆయన ఏం చేశారంటే, మార్కుని హింసించి కాళ్ళు చేతుల్లో గొలుసుకు కాళ్ళు కట్టి ఎర్రటెండలో వీధుల్లో ఈడ్చి చంపారు. పందిని ఈడ్చి చంపినట్టు హతసాక్షి మరణం పొందాడు. ఈ విధంగా మార్కును గూర్చి బైబిల్లోనూ పారంపర్యమందు కలదు. అయితే ఈ మార్కు సువార్త రచయిత మార్కే. ఈయన మార్కే రాశాడని హీరోపోలిస్ బిషప్ పాపియస్ 130వ సంవత్సరంలో, జెరోమ్ 347-419 మధ్య, ఇరేనియస్ 140-202 మధ్య, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంట్ 150-211 మధ్యలో జీవించిన ఈ ఆది సంఘ పితరులు మార్కు సువార్తను మార్కే రాశాడని చెప్పారు. ఈయన రచించిన కాలం 65-70 సంవత్సరాల మధ్యకాలంలో రచించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పండితుల అభిప్రాయం గ్రీక్ భాషలో రాశాడు. అంటే క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. సువార్తలన్నింటిలో గ్రీక్ భాషలో మొట్టమొదట రాయబడిన సువార్త మార్కు సువార్త. ఈ సువార్తను బేస్ చేసుకునే మిగతా సువార్తలు కూడా వ్రాశారని పండితులు చెప్తారు. సినాప్టిక్ గాస్పల్స్, సారూప్య సువార్తలు, మార్కు, మత్తయి, లోక, వీటిని సారూప్య సువార్తలు అంటారు. ఈ మత్తయి, లోక మార్కుని అనుసరించి రాశారని బైబిల్ పండితులు చెప్తారు. వ్రాసిన స్థలం రోము నగరం నుంచి రాశాడు మార్కు. రోము నగరంతో సంబంధాలు ఉన్నట్లు మార్కుకి 2 తిమోతి 4:11, 1 పేతురు 5:13 ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన రోమ్తో సంబంధం ఉన్నట్లు మార్కు తన రచనలో రోమ్ వారి లాటిన్ భాషా పదాలను గ్రీక్ భాషకు అనుగుణంగా మలిచి తన రచనలో ప్రయోగించాడు. మార్కు 12:15-39 పదాలు. అంతేగాక తాను ఉపయోగించిన అరమాయిక్ పదాలకు అక్కడే అర్థాలు కూడా రాశాడు. అంటే రోములో ఉన్న క్రైస్తవుల కొరకు రాశాడు మార్కు. పైన పొందుపరిచిన కారణాల వల్ల మార్కు రోము నగరంలో ఉంటూ రోము పౌరుల కోసం తన సువార్తను వ్రాసినట్లు రుజువయ్యింది. ఇక మార్కు సువార్త ఏ కోణంలో వ్రాయబడిన ఉద్దేశమో ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఈ సువార్తను మార్కు గారు రోమిల్ని ఉద్దేశించి రాశారు. ఆ కాలంలో రోమా చక్రవర్తి పట్ల ప్రజలకు ప్రత్యేకమైన పూజ్యభావం ఉండేది. రోమా చక్రవర్తి గొప్ప శక్తి, యుక్తులు, అధికారములు కలిగి భూమి అంతటా అవతరించిన దైవ ప్రతిరూపం దేవుని కుమారుడని రోమీయులు విశ్వసించేవారు. రోమా చక్రవర్తికి ఆరాధన చేసేవారు. వాళ్ళ దురభిప్రాయాన్ని దిద్దుబాటు చేయడానికి ఖండించి మార్కు తన సువార్తను ఈ విధంగా వ్రాశాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రోమా చక్రవర్తి కాదు, యేసుక్రీస్తే దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడైన యేసు సృష్టి మీద, దయ్యాల మీద, రోగాల మీద, పాపాలు క్షమించే విషయంలో, మరణం మీద నిజమైన శక్తి, నిజమైన అధికారం కలిగిన వాడని నిరూపించు రాశాడు. అధికారం, శక్తి కలిగిన వాడు
వేటి మీద అధికారం, వేటి మీద శక్తి ఉందో ఇందాక చెప్పా. నిజశక్తి, నిజాధికారం అంటే పెత్తనం చేయటం కాదు, ప్రేమతో కూడిన సేవ అని. ఆ యేసు ప్రజలను సేవించిన సేవకుడని మార్కు 10:45లో వివరించి రాశాడు. వింటున్నారా? ఆయన పరమ పరిచారకుడని వ్రాయటం జరిగింది. అందువల్ల మార్కు తన సువార్త యందు యేసు ప్రభు వారి బాల్యము రాయకుండా, వంశావళి బాల్యం రాయకుండా ఆయన సేవను మాత్రమే రాశారు. రాజవంశావళిని ఎవరైనా పేర్కొంటారు కానీ సేవకుని వంశావళిని ఎవరో పేర్కొనరు. కనుక మార్కు ప్రభు యొక్క సేవను మాత్రమే పేర్కొన్నాడు. గలిలయలో ప్రారంభమైన ఆయన సేవా పరిచర్య సువార్తను బోధించు, దయ్యాలను పారద్రోలి, రోగులను స్వస్థపరచు, చివరకు అనేకుల విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించుట యెరూషలేములో జరిగింది. ఈ విధంగా మార్కు యేసు ప్రభు వారి దీనతతో కూడిన సేవా జీవితం తెలియచేస్తూ సేవకునిగా చిత్రీకరించాడు. ప్రకటన గ్రంథం 4:7లో ఉన్న 4 జీవుల్లోని దూడతో ఈ మార్కు సువార్తను పోలుస్తారు. ఎందుకనగా దూడను సేవ చేయించుటకు, బలర్పించుటకు ఉపయోగిస్తారు. అలాగే యేసు ప్రభు వారు కూడా మానవులకు సేవ చేయుటకు, వారి విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించుటకు వచ్చిన సేవకునిగా పోల్చబడ్డారు. ఈ మార్కు సువార్త ఎక్కువగా ప్రభువారి సేవను మాత్రమే పేర్కొనటం జరిగింది. ఉపదేశాలు తక్కువగా ఉంటాయి. సేవకునికి క్రియలతోనే కానీ మాటలతో పని లేదు కదా. అందువల్ల 18 అద్భుతాలు, 4 ఉపమానాలు మాత్రమే ఉన్నాయి. ముఖ్య వచనం మార్కు 10:45. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చను అనేటువంటి వచనాన్ని ఆధారం చేసుకుని తన సువార్తను రాశాడు. విషయ విభజన 1 సేవకుడు అని చెప్పాను కదా. మార్కు యేసు ప్రభుని సేవకునిగా చిత్రీకరించాడు. సేవకుడైన యేసు సేవకు సిద్ధపడ్డ. మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 13. 2 సేవకుడైన యేసు సేవ చేయుట 1వ అధ్యాయం 14 నుంచి 3వ అధ్యాయం 12వ వచనం వరకు. సేవకుడైన యేసు సేవకులను సిద్ధపరచుట మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 10వ అధ్యాయం 31వ వచనం వరకు. 4వది సేవకుడైన యేసు సిలువకు కొట్టబడుట మార్కు సువార్త 10:32 నుంచి 13వ అధ్యాయం 37వ వచనం వరకు. 5 సేవకుడైన యేసు సిలువ మరణం పొందుట మార్కు 14-15 అధ్యాయాలు. 6 సేవకుడైన యేసు శ్రేష్ఠ పదవిని పొందుట మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈ విధంగా మార్కు సువార్తను గురించి తెలుపబడి ఉంది. మార్కు సువార్తను గురించి విన్న విషయాలు మీ హృదయంలో భద్రపరచుకొని సువార్తను చదవండి. ఆయన పరమ పరిచారకుడిగా, ఒక సేవకుడిగా మనకు కనిపిస్తాడు. ఆ సేవకుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన్ని ఆరాధించుతాం. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. మార్కు సువార్తను గురించి మాకు తెలియచేసినందులకు స్తుతులు. నాయన విన్న వాక్యాల ప్రకారం నా తండ్రి మా హృదయంలో భద్రపరచుకొని మిమ్మల్ని సేవకునిగా హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆరాధించే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.